కాకినాడ జిల్లా ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు మంచి స్పందన లభిస్తోంది. శుక్రవారం ఆయన కార్యాలయంలో 32వ వారం ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రజా దర్బార్ కు హాజరై తమ అర్జీలను సమర్పించారు. ఫీజు రియంబర్స్మెంట్, సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తులు, ఇంటి స్థలం, రేషన్ కార్డు, దివ్యాంగులు, వితంతువు మరియు వృద్ధాప్య పింఛన్ల వంటి అంశాలపై మొత్తం 28 అర్జీలు అందాయి. వాటిలో 9 అర్జీలను సంబంధిత అధికారులతో వెంటనే సంప్రదించి పరిష్కరించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి, నాయకులు న్యూటన్ ఆనంద్ మాట్లాడుతూ ప్రజల్లో నమ్మకం పెంచే విధంగా ప్రజా దర్బార్ను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, గత 31 వారాల్లో అనేక సమస్యలకు పరిష్కారాలు చూపించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జున్నూరు బాబ్జీ, చింతపల్లి అర్జున్, నులుకుర్తి వెంకటేశ్వరరావు, హరి, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్, కొండబాబు, ఐటీడీపీ నాయకులు పాలిక సతీష్, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారి కార్యాలయం వద్ద ఈరోజు 32వ గ్రీవెన్స్ నిర్వహించబడుతుంది. ఈ గ్రీవెన్స్కి వచ్చిన అర్జీదారులందరికీ కూడా సానా సతీష్ బాబు గారి కార్యాలయం నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు గ్రీవెన్స్కి దగ్గర రమ్మరమి ఒక 20 గ్రీవెన్స్లు వచ్చాయి. ఆ గ్రీవెన్స్లో చాలా వరకు పరిష్కారం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు సానా సతీష్ బాబు ఏ రీతిలో అయితే ప్రజలకి సహకారాలు అందిస్తున్నారో అదే రీతిలో అందరూ కూడా వచ్చి మా ఈ సహకారాన్ని అందిపుచ్చుకోవాల్సిందిగా కోరి మరి ప్రార్థిస్తున్నాం. ఈ గ్రీవెన్స్కి వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఏదో రీతిలో మేము సమస్యను పరిష్కరించే రీతిలో మేము ఆలోచన చేస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.